ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 142వ అధ్యాయం 4వ వచనము. నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నా నెరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయిను, ఆశ్రమేది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడవాడు ఒక్కడును లేడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నా కుడి ప్రక్కన నిదానించి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేకపోయిను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడవాడు ఒక్కడును లేడు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, నలిగిన వారికే తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడనై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తాను హెచ్చించుకొనును. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయువాడును వాడెవడును లేడు, నాకు దూరంగా నుండకుము. కీర్తన గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనం, యుగములు నేను నీ గుడారములు నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 7వ వచనం, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, ఆయనను నాకు బలమైన ఆశ్రయము నువ్వే. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 9వ వచనం, యెహోవా నువ్వే నా ఆశ్రయము అని నువ్వు మహోన్నతుడైన దేవునికి నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. కీర్తన గ్రంథం 94వ అధ్యాయం 17వ వచనం, యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనం మందు నివసించి ఉండును. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 86వ వచనం, నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి, పగవారు నీ నిమిత్తం నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చెయ్యుము. హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం, నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి, నా గొర్రెలు భూమి ఎంతటిని చెదిరిపోయినను వాటిని గురించి విచారించేవాడు ఒకడును లేడు, వెతుకువాడు ఒక్కడును లేడు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో, ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు కనిపెట్టి యుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. లూకా సువార్త 8వ అధ్యాయం 24వ వచనం, గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి, ఆయన లేచి గాలిని నీటి పొంగుని గద్దింపగానే అది అన్నిటికీ నిమ్మలమాయెను. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీరు మాకు మహోన్నతుడైన దేవుడు అన్నారు తండ్రి. మేము మీ అంత భక్తులు కలిగిన మహింపరచే శక్తిని అనుగ్రహించామని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.